హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు వెల్లుల్లి కారంతో కోడిగుడ్డు చేశాను. చాలా బాగుంటుంది. ఇది మనకి కారంగా జలుబు చేసినప్పుడు నోరు చాలా చప్పగా ఉన్నట్టు ఉంటుంది కదా, అటువంటప్పుడు ఇలా చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నా వీడియో చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక 5 కోడిగుడ్లని ఇలాగా ఒక బౌల్లో వేసుకోండి. ఇలా చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా, ఇలా వేసుకున్నట్టయితే ఇప్పుడు దీని మీద కొంచెం కారం వేసుకోండి. వేసుకున్న తర్వాత మీ దగ్గర పెప్పర్ పౌడర్ ఉంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇలాగా స్టీమ్ చేసుకోవాలి. ఇలాగా ఒక 8 నిమిషాలకి మంచిగా స్టీమ్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా స్టీమ్ చేసుకోండి. ఉడికిందో లేదో చూద్దాం. మంచిగా ఉడికింది. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో లవంగాలు, యాలకులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, నేను పెద్ద వెల్లుల్లిని ఇలా పొట్టు తీసుకున్నాను. అలాగే సరిపడినంత సాల్ట్, ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1.5 స్పూన్ వరకు కారం వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను కరివేపాకు కూడా వేసి మిక్సీ పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోండి. వాటర్ వేసుకొని అవసరం లేదు. చూడండి, గిన్నెలో ఉన్నాయి. చక్కగా ఎగ్ మంచిగా వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇలాగా ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు వేసుకున్నట్టయితే గుడ్డు అనేది కింద అంటుకుపోకుండా ఉంటుంది. ఇలాగా 2 నిమిషాలు దీన్ని అటువైపు ఇటువైపు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా సన్నగా చాప్ చేసుకుని ఇందులో వేసుకోండి. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో నేను ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నాను. ఇలాగ నేను 2 పచ్చిమిర్చి వేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే వెల్లుల్లి చాలా ఘాటుగా ఉంటుంది కదా. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలాగా కలుపుకోండి. మీ దగ్గర ధనియాలు ఉంటే మనము ఈ మసాలా చేసుకున్నప్పుడే ధనియాలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ధనియాలు లేవు, అందుకని చెప్పి నేను ఇక్కడ 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఎగ్స్ ఉడకబెట్టుకుని పెట్టుకున్నాను కదా, దాన్ని వేసుకున్నాను. అది కొంచెం క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్, సారీ. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని ఇలాగ ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక 1 మినిట్లో దీన్ని ఇలా ఆఫ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే నచ్చింది. పిల్లలు కూడా మంచిగా తింటారు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.